ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సత్యమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి ఉదయకాల సమయంలో ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థనా కూడి కొరకై చేరి రావడానికి మీరు అనుగ్రహించిన మీ ధన్యకరమైన సమయాన్ని బట్టి 22వ తారీఖు శుక్రవారము తాడేపల్లిగూడెం ఏరియంలో కలిగినటువంటి ఆ యొక్క గోల్డెన్ జూబ్లీ కూడి కొరకై ఈ దినము మరి సమయంలో ప్రార్థన కూడికి పెట్టుకోవడానికి ఇచ్చిన ప్రభువును బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. మా సమయం దీవెనకరంగా ఉంచుతారండి. సోదరుడు విలియమ్స్ గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి 27వ తారీఖు కలిగినటువంటి ఆ యొక్క కూడికలో కూడా మీ సహాయం దయచేస్తున్నాం. ప్రభువును విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా, నీకు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క గ్రామం కొరకై మేము ప్రార్థించినట్టుగా సహాయపడుతుంది. ఎంతోమంది రక్షణకు వెలుగులో ఉన్న వారు ఉన్నారు. వారి కొరకై మేము ప్రార్థించినట్టుగా మీ సహాయం దయచేస్తున్నామని ప్రార్థన చేస్తాం. ఎంతోమంది నీకు వ్యతిరేకంగా, శిలువకు వ్యతిరేకంగా ప్రభా సాగిపోతున్న వారు ఉన్నారు. వారి కొరకై ప్రార్థించినట్టుగా సహాయపడుతుంది. ప్రభా సంఘముకుండే ఆసక్తి, చెరసాలలో బంధింపబడిన వారి కొరకై ప్రార్థన చేసినటువంటి ఆది సంఘం మా జీవితంలో అటువంటి సంఘముగా ఉండడం కొరకై విషయంలో మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మానవులము అనేక అక్కర్లు కలిగిన వారు. ప్రతి అక్కర కొరకై మీ పాదమును ఆశ్రయించి మేలు పొందవలసిన వారుగా, జవాబు పొందవలసిన వారుగా సహాయపడుతుంది. వచ్చిన మా ప్రియులందరి కొరకై నీ వందనములు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా విజయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళుంటుండగా సహాయపడుతుంది. సామెతల గ్రంథం 6వ యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ప్రభా నిజమే, నువ్వు జ్ఞానం ఇచ్చేవాడు. నీ జ్ఞానము బిడ్డకు అనుగ్రహించి సహాయపడుతున్నాం. రాస్తున్నటువంటి ఆ ఎగ్జామ్లో మీ సహాయం దయచేస్తున్నామని ప్రార్థన చేస్తాం. వారి విశ్వాసాన్ని గణపరుస్తారు. 28వ తారీఖు దివ్యకి, 29వ తారీఖు విజయ్కి కాకినాడలో కలిగి ఉంటున్న ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా అప్పుడు కూడా మీ సహాయం దయచేస్తాం. శుభశ్రీకి ఈ దినం ఎగ్జామ్ ఉంది. ఉదయకాలము బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రభా బిడ్డకు ఎగ్జామ్లో సహాయపడుతుంది. మెట్టుకు వారి విశ్వాసం మీరు గణపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు. మా ఆశ్రయము, మా కోట, మా కొండ, మా తాగుచోటు అన్నీ నీవే. ప్రభా మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటాం. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన కూడా సమయం దీవెనకరంగా ఉంచుతారండి. ఆరంభించాం, ముగింపు వరకు మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ ఘనమైన నామం కొరకై మీ పాదములను ఆశ్రయిస్తా ఉన్నాం. సహాయపడండి. ఇక్కడ ఉండేవారు కాదు, కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడ్డలు చేరి వచ్చారు. వారి కొరకే ప్రార్థన చేస్తాం. వారితో కూడా మీరు ఉండండి. ఈ శబ్దాంతరం ద్వారా వారికి కూడా ఈ వాక్యము చక్కగా వినబట్టు కొరకై మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా 21వ తారీఖు కొరకై ప్రార్థిస్తూ వచ్చాం. ప్రభా మీరు అద్భుతమైన సహాయం దయచేశారు. ప్రభా నీటి బాప్తిస్మం ఇద్దరు బిడ్డలు సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన ప్రభువును బట్టి నీకు వందనములు. వారిని బలపరుస్తారండి, సహాయపడుతారండి. జాన్ సునీల్ కుమార్ కొరకు, శ్యామ్ జోనాథాన్ కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని భద్రపరుస్తారండి. వారి భవిష్యత్తు ఆశాజనకంగా ప్రభా నీకు మహిమకరంగా ఉన్నట్లు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. సాయంత్రము వేలువని యానివర్సరీ కుడికలో సియోను కొరకై మీరు చేసిన సహాయం బట్టి, అద్భుతమైన సహాయాన్ని బట్టి నీకు ఎంత గొప్ప దేవుడవు ప్రభా. ఎంత అననుకూలమైన వాతావరణంలో మీరు అనుగ్రహించిన అనుకూల వాతావరణం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచాం. నేను ప్రభుదినంలో సహాయపడుతూ వచ్చారు మన దినాన. అంతేకాదు సాయంత్రము
కూడా మోరియా యానివర్సరీ కొడుకులో కూడా మీరు చేసిన సహాయం బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. ప్రాముఖ్యంగా మా సమయం దేవునికరంగా ఉంచుతారండి. రానున్న దినాల పరిచర్య కొరకై ప్రార్థించి వారుగా ఉండు కొరకై మీరే సహాయపడుతారండి. 28వ తారీఖు మరి షైనీ ఎంగేజ్మెంట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయం కూడా దేవునికరంగా ఉంచుతారండి. ప్రతి ఒక్క అక్కడ తీరుస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 216, పాత పుస్తకం 214, 216, 214. అనుదినము భారము భరించే దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని. సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని. పరిశుద్ధ నామమును పొగడమెప్పుడు. పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. వంటె బరువు దీవెనలు వీపున మోసే. వంటె బరువు దీవెనలు వీపున మోసే. అనుదినము భారము భరించే దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా. వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినము భారము భరించే దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా. నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీదు కృప మహదైశ్వర్యంబును బట్టి. నీదు కృప మహదైశ్వర్యంబును బట్టి. అనుదినము భారము భరించే దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను. సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము భారము
భరించే దేవా. అనిశముని మేళ్ళతో చున్నావు, అనిశముని మేళ్ళతో నింపుచున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము భారము భరించే దేవా. అనిశముని మేళ్ళతో నింపుచున్నావు, అనిశముని మేళ్ళతో నింపుచున్నావు. పాట సంఖ్య 312, పాత పుస్తకాలు అంటే 309, 312, 309. జయమాని పాడు ప్రభు యేసు నాకే. ఇది కాదు. ఓ సన్నా జై ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించేదము. జయమని పాడు మనము మారేదము, మర్మమిది గొప్పదే. మనము మారేదము, మర్మమిది గొప్పదే. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము, బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము. ప్రియ యేసుని సంధింప మనమయన వారమే, ప్రియ యేసుని సంధింప మనమయన వారమే. జయమని పాడు ప్రభు యేసు నాకే. హోసన్నా జై ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు ప్రభుని పొలియుందుము, ప్రభుని సంతాతిగా, ప్రభుని పొలియుందుము, ప్రభుని సంతాతిగా. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము. పొందేదము ప్రభువునే మనమయన వారమే, పొందేదము ప్రభువునే మనమయన వారమే. జయమని పాడు ప్రభు యేసు నాకే. హోసన్నా జై ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు
మన నిరీక్షణయే ప్రభుని చూతుమని, మన నిరీక్షణయే ప్రభుని చూతుమని, తృప్తి చెంది నింపబడేదం వాంఛలు తీరును, తృప్తి చెంది ఏదం వాంఛలు తీరును, ప్రభుని రుచించేదము మనమయన వారమే, ప్రభుని రుచించేదము మనమయన వారమే, జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై, ప్రభువాచుచుండే ఎంతో సంతసము మధ్యాకాశమందు సంధించేదము, జయమని పాడు. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే, దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే, దేవుని గృహమా నందమహిమతో నిండియుండును, దేవుని గృహమా నందమహిమతో నిండియుండును, ప్రభువు మనవాడు మనమయన వారమే, ప్రభువు మనవాడు మనమయన వారమే, జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై, ప్రభువాచుచుండే ఎంతో సంతసము మధ్యాకాశమందు సంధించేదము, జయమని పాడు. కటియా ఓకే. పాట సంఖ్య 575, పాత పుస్తకం అంటే 564, 575, 564. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము, శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి, ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా, పాప శాపములందు మేము పడి చెడి ఉండగా, పాప శాపములందు మేము పడి చెడి ఉండగా, దేవమాదు దారికి చేరి లేవ నెత్తితివి, దేవమాదు దారికి చేరి లేవ నెత్తితివి, ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము, ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము, పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము,
శ్రీరాములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. దినము నేను శోధించి దుఃఖ పెట్టితిమి. దినము నేను శోధించి దుఃఖ పెట్టితిమి. కేవలము శరీరులమని కనికరించితివి. కేవలము శరీరులమని కనికరించితివి. క్షమించి మమ్ము కడిగితివి స్తుతులము. క్షమించి మమ్ము కడిగితివి స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శ్రీరాములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును. విసుగకుండ సేవ చేయ నొసగు పును. నింపుని శుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుము. నింపుని శుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శ్రీరాములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. సూర్య చంద్ర తారలందు వింత సూచనలు. సూర్య చంద్ర తారలందు వింత సూచనలు. జరుగా జనులు ధైర్యము చెడి కూలి చూచెదారు. జరుగా జనులు ధైర్యము చెడి కూలి చూచెదారు. అయితే నీకై చూచు మేము బలము నొందేదాము. అయితే నీకై చూచు మేము బలము నొందేదాము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము.
శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నిలువ సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా, సమాజముగా కూర్చినేదు సన్నిధి యందు, సమాజముగా కూర్చినేదు సన్నిధి యందు, ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము. ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పింతుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మ గునిలువ సజీవ సాక్షిగా, శత్రుటురుల త్రుంచివేసి జీవమిచ్చితివి. శత్రుటురుల త్రుంచివేసి జీవమిచ్చితివి. ఆహా ఏమర్పింతుము నీ ఉపకరములకై, ఆహా ఏమర్పింతుము నీ ఉపకరములకై. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నిలువ సజీవ సాక్షిగా, ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా, గత బ్రతుకులో వాత్సల్యమున గాచి క్షితిన్, గత బ్రతుకులో వాత్సల్యమున గాచి క్షితిన్, నడిపే నావ్యవసరముకై కృపాక్షేమములతో, నడిపే నావ్యవసరముకై కృపాక్షేమములతో. సత్యుడా సిల్వ శక్తినొసగు సాగ ముందుకు, సత్యుడా సిల్వ శక్తినొసగు సాగ ముందుకు. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము.
శిరములెత్తి స్వామి నీకై చూచుచుటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 27వ అధ్యాయం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం కలిసి చదువుతాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండి నీడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి ఒడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 589వ పేజీ. పాత నిబంధనలో 589వ పేజీ. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండి నీడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి ఒడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఆరంభించట్లో సహాయపడుతూచ్చారు, మీకు వందనములు. ఈ సమయంలో పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చారు, మీకు వందనములు. చదవబడిన లేఖన భాగముల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగం ద్వారా ప్రభువా మాతో మాట్లాడుతురండి. ప్రభువా, మేము ఖాళీగా వచ్చాం, నీ లేఖనాల ద్వారా నింపబడి వెళ్ళటి కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని కనికరిస్తురండి. నీ చిత్తం నెరవేర్చువారుగా ఉన్నటి కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తురండి. ప్రార్థనా సమయం దీవెనకరంగా ఉంచుతురండి. అనేకుల క్షేమం కొరకై, రక్షణ కొరకై ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండి నీడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి ఒడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చే. ప్రభునందు ప్రేమేంటి వారలారా, ఇప్పుడు ఆయన అంటాడు, యెషయా గ్రంథకర్త అంటాడు, నా యందు క్రోధము లేదు. నా యందు ఏమి లేదు? క్రోధము లేదు. ఒకవేళ అలా లేకపోతే గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిన, ప్రభునందు ప్రేమేంటి వారలారా, పైన ఏమన్నాడు? క్రోధము లేదు. ఈ క్రోధము లేని వాని యొక్క జీవితంలోనే బలురక్కసి చెట్లను గచ్చ పొదలను ఏం చేస్తూ ఉన్నాయి? కనబడితే ఒకవేళ నుండి నీడలా నేను యుద్ధము చేయువాని వలె వాటిలోనికి ఒడిగా చొచ్చి. ప్రభునందు ప్రేమేంటి వారలారా, ఇప్పుడు అవి ఉన్నాయని చెప్పట్లే,
ఒకవేళ ఒకవేళ కనబడితేనే ఏం చేస్తాడంట ఆయన? యుద్ధము యుద్ధము చేయు అని వలె. ఇప్పుడు దేని కొరకు అంత వడిగా యుద్ధము చేసేవాడిగా సిద్ధపడతా ఉన్నాడు చెప్పాల? అంత వడిగా ఎందుకు వెళ్తా ఉన్నాడు? వడిగా మనం ఎప్పుడు వెళ్తాం? మనం ఎప్పుడు చూడండి, ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఇప్పుడు మనము ఎట్లా ఉంటాం వారి మీద? ఎట్లా వెళ్తాం వారి మీదకి? వడిగా వెళ్తాం. ఎవరైనా ఇంట్లో వారైనా బయట వారైనా నన్ను ఇంత మాట అంటావా అని ఎట్లా వెళ్తాం? వడిగా. ఏదైనా లాభం వస్తూ ఉందనుకోండి, ఎట్లా వెళ్తాం చెప్పాలి? ఇందుకు నిన్న ఒక వదంతి బయలుదేరింది. ఏ వదంతి? పెట్రోలు డీజిల్ ఏమైనాయంట? అయిపోయినాయి అంట. ఏ బంకులో చూసినా జనమే. అవసరం ఉన్నా కొట్టించేస్తున్నారు, అవసరం లేకపోయినా కొట్టించేస్తున్నారు. నాకు 4-5 ఫోన్లు వచ్చినాయి. వివేకంగా కూడా ఫోన్ చేశారు, అంకులు పెట్రోల్ అయిపోయిందంటే అంకులు మీరు కొట్టించుకున్నారా లేదని. ఇప్పుడు నేనేం చేసిన, బంకులోకి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయరా ఆడంటాడు. 300 కొడతాను పాస్ట్ గారు అంటున్నాడు. ఎంత కొడతాడంట? 300 కొడతామండి. 300 కొడతామేంటరా అంటే, అంతే కొట్టమన్నాడు వాండర్ గారు. ఇప్పుడు వడిగా ఉన్నాం, అవసరంలే. ఒక 2 రోజులకు 3 రోజులకు ఉంది బండిలో, నా బండిలో. కానీ ఇప్పుడు లేదనేసరికి ఎలా వెళ్ళాను? నా బండిలో ట్యాంక్ ఫుల్ చేయించాను, పాస్టర్ గారి బండిలో ట్యాంక్ ఫుల్ చేయించాను కదా. ఏదో రకంగా అక్కడెక్కడ ఏం చేసాం దాన్ని, ఎందుకంటే అయిపోద్దని. ఇప్పుడు ఎలా వెళ్ళాను? వడిగా వెళ్ళానా లేదా? ఎందుకు లేదు. ఇప్పుడు ఇంకా ఏదో వీధి వెంబడి ఏమవుతాయి, కొత్తిమీర, కరివేపాకు, స్వీట్లు, లేకపోతే ఫ్రూట్స్ ఏమవుతాయి, మనకు అవసరం ఉన్నప్పుడు వెళ్ళాలంలే. ఇప్పుడు కొత్తిమీరే కావాలా, కూడ ఊగిపోతా ఉంది అక్కడ, కొత్తిమీర మర్చిపోయాం. అందులో కనపడింది కేక. ఎలా వస్తావు? వడిగా వస్తావు. మరి ఇక్కడ వడిగా వెళ్తా ఉన్నాడు. దేని కొరకు వెళ్తా ఉన్నాడు? దేని కొరకు వడిగా వెళ్తా ఉన్నాడు? దాని కొరకు ఎప్పుడైనా వడిగా వెళ్ళావా నువ్వు? దాని కొరకు ఎప్పుడైనా వడిగా ప్రార్థన చేసావా నువ్వు? దాని కొరకు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో గోజాడావా నువ్వు? ఏంటంటే గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు. ఒకవేళ నాకు అక్కడ పైన ఒక మాట రాశాడు, నా ఏందేమి లేదు క్రోధం. ఆ క్రోధం లేని వాడి యొక్క జీవితంలోనే ఒకవేళ కనబడితే మనం దేంతో నిండున్నాం? మనం దేంతో నిండున్నాం? ఇప్పుడు మనకెన్ని ఉన్నాయి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు గచ్చబోదలు ఉన్నాయనుకో, బలురక్క చెట్లు ఉన్నాయనుకో, అక్కడ ఏమి పండదు? ఆహారం ఏమి పండదు. అది దేని గుర్తు? దేని గుర్తు? శాపానికి గుర్తు. చూడండి, ఆది కాండంలోకి వస్తాం. ఆది కాండం 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చాలు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకేం చేస్తుందంట? ఎందుకు మొలిపించింది? అప్పుడు దాకా సారవంతమైన భూమి, అప్పుడు దాకా మధుర పదార్థములు ఇచ్చినటువంటి భూమి, అప్పటి వరకు శ్రేష్టమైన ఫలములు ఇచ్చిన భూమి, ఇప్పుడు మానవుని యొక్క అపరాధం ద్వారా ఏం చేయబడింది? శపించబడింది. చూడండి ఆ మాట 17వ వచనం. ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని ఆ వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము అక్కడ ఏం శపించబడింది? ఇప్పుడు ఈ నేలలోంచి ఏమొస్తూ ఉన్నాయి? గచ్చబోదలను, మూండ్ల తోపులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన హృదయంలో నుంచి ఏమొస్తాయి? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? రాగలదా? ఇప్పుడు
మన హృదయంలో నుండి ఏమొస్తాయి చెప్పండి? మన హృదయంలో నుండి మంచివి ఏమైనా వస్తాయా? మన హృదయంలో ఏమి కనబడుతూ ఉన్నాయి? గచ్చబోదలు కనబడుతూ ఉన్నాయి, మొండ దుబ్బలు కనబడుతూ ఉన్నాయి, బలు రక్కసి చెట్లు కనబడుతూ ఉన్నాయి. ఇవి ఫలభరితమైనవి కాదు. న్యాయబుద్ధుల గ్రంథం 9వ అధ్యాయంలో చెట్లు తమ మీద రాజుగా చేసుకోవడానికి ఒలివ చెట్టుని అడిగాయి, ద్రాక్ష చెట్టుని అడిగాయి, ఇంకా చెట్టుని అడిగాయి, అంజూరపు చెట్టుని అడిగాయి. ఏ చెట్టుని అడిగాయి? ఒలివ చెట్టుని అడిగాయి, తర్వాత ద్రాక్ష చెట్టుని అడిగాయి, తర్వాత అంజూరం. ఇంకో చెట్టుని అడిగాయి. ఏ చెట్టుని అడిగాయి? ఎన్ని చెట్లను అడిగాయి? 3 చెట్లు చెప్పానా? ఎన్ని చెట్లు? ఒకటి ఏంటి? మొదటిది ఏంటి? ఒలివ చెట్టు. రెండోది ఏంటి? ద్రాక్ష. మూడోది ఏంటి? అంజూరపు చెట్టు. నాలుగోది ఏంటి? ముండ్ల తొప్ప. ఏంటది? ఇప్పుడు ఇది అంటది, రండి నా నీడని ఏం చేయాలి మీరు? ఎవడైనా ముండ్ల చెట్టు కిందకి వెళ్తాడా? ఎవడైనా అంజూరపు చెట్టు కింద వెళ్తారు, ద్రాక్ష కిందకి కూడా వెళ్తారు, ఒలివ చెట్టు కిందకి వెళ్తారు. ముండ్ల దుప్ప కిందకి వెళ్తే ఏం కనబడతాయి? ఏం కొడతా? గాలి వస్తే ఏం గుచ్చుకుంటాయి నీకు? మన జీవితంలో మనము ఒడిగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు నీకు కనబడితే ఏం చేయాలి నువ్వు? వాటిని ఏమని చెప్తా ఉంది బైబిలు? కాల్చేయాలంట. ఏం చేయాలా? దాని కొరకై నువ్వు ఒడిగా పరిగెత్తాలి. దేని కొరకు? కాల్చివేయడానికి. ముండ్ల తొప్పలను, గచ్చ పొదలను అవి కాల్చేసావనుకో, అప్పుడు నేల ఎలా ఉంటుంది? పంటకి అనువుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అనువుగా ఉంటుంది. అది కాల్చకపోతే అనువుగా ఉండదు. నువ్వు ఫలింపులోకి రావాలంటే నువ్వేం చేయాలా? వాటిని కాల్చివేయాలి. కాల్చివేయకపోతే ఆయన కదా, పులిసిన పిండి కొంచెమైనను ఏం చేస్తుంది? మొద్దంతయు పులి చేస్తుంది. నీకు అది నీ జీవితంలోంచి తీసివేసుకోకపోతే నీకేం ఉపయోగంలే. ఎదుగుతూ ఉన్నావా? యెషయా గ్రంథకర్త ఎంత మంచిగా చెప్పాడంటే, నా ఎందుకు క్రోధము లేదు. మనం ఆ మాట చెప్పలేం. సరే, ఆయన ఆ మాట అని అన్నాడు. ఒకవేళ గచ్చ పొదలను, బలు రక్కసి చెట్లను ఒకవేళ నాకు కనబడని ఎడల యుద్ధము చేయు అని వలె నేను ఒడిగా పరిగెత్తి వాటిలోనికి వచ్చి వాటిని ఏం చేస్తాడంట? ఇప్పుడు నువ్వు నేను కాల్చేయాలి. ఎలా కాల్చేస్తాం చెప్పాలి. ఇప్పుడు మనము మీటింగ్ జరిగినాయి, కొంత తుక్కు వచ్చింది, బయట ఇట్టాం, కాల్చేది. ఎలా కాల్చాం? ఆగిపెట్టి తెచ్చి ఒకటి అంటించి ఏం చేసాం? దానిని ఒకదానికి అక్కడక్కడ కొంత చెత్త ఉంటే అంటించాం, కాలిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉంది? అది శుభ్రంగా ఉంది. లేకపోతే అక్కడొక గ్లాసు, అక్కడొక కాగితం, చిరాగ్గా ఉంది. ఇప్పుడు అంటించాం అగ్ని ద్వారా, ఏమైంది అది? ఇప్పుడు నీవు నేను ఎలా కాల్చేయాలా? ఎలా కాల్చాలా? నీ వాక్యము నీ వాక్యం ఏంటది అగ్ని. ఆ అగ్ని చేత ఇదన్నిటిని ఏం చేయాలా? క్రోధమును చంపగలిగింది ఏంటి? గచ్చబోదలను చంపగలిగింది ఏంటి? ముండ్ల తుప్పలను చంపగలిగింది ఏంటి? బలు రక్కసి చెట్లను చంపగలిగింది ఏంటి? వస్తుంది, రాదని చెప్పలేం. రాదని మంచి మంచి వారికే ఏమొచ్చింది. ఉదాహరణకు నయమాను దగ్గర గెహజీ ఉన్నాడు. గెహజీ ఇప్పుడు నయమాను తెచ్చిన వెండి బట్టలు చూసేసరికి ఒక బలు రక్కసి చెట్టు ఏమైంది? ఆయన హృదయంలో బయలుదేరితే ఇప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? అయ్యా చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం.
26వ. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది దేనికి సమయం? ఇది దేనికి సమయం? ప్రభునందు ప్రేమింటి వారులారా, దేని కొరకు సమయం ఇది? ఉదాహరణకు దేవుని సేవకు వచ్చాం. దేనికి వచ్చాం? దేవుని సేవకు వచ్చాం. ఇప్పుడు మా సమయం అంతా దేని కొరకు చర్చించాలా? దేవుని పనికే. ఏదైనా కూడి కట్టాలా, లేకపోతే ఎక్కడికే నీళ్ళు సువార్త చెప్పాలా, లేదా ఎవరైనా మీటింగ్ ఆహ్వానించి వెళ్ళాలా. ఇంకా సంపాదన కొరకు కాదు. గ్యాజీ దేనికి వచ్చాడు? సేవకు వచ్చాడు. ఇప్పుడు ఇది వదిలేసి ఏం చేశాడు? 4 మణుగుల వెండి, 2 జతల బట్టలు ఏం చేశాడు? ఆయన సంపాదించుకున్నాడు. ఎలీషా అంటాడు, ద్రవ్యము, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు సంపాదించుకుంటూ ఇది సమయం. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇక ఉదయకాల సమయంలో మన జీవితంలో లేదా మన హృదయంలో ఏ బలురక్కసి చెట్టు బయలుదేరింది కదా? ఉదాహరణకు నీ జీవితంలో అనేకమైన బలురక్కసి చెట్లు ఏమవుతూ ఉంటాయి? బయలుదేరుతూ ఉంటాయి. ముండ్ల తొప్పులు అది బయలుదేరిందంటే కారణం ఏంటంటే నిన్ను ఎదగనివ్వకుండా చేయడానికి. వితుడుకు వెళ్ళినటువంటి ఉపమానములో కొన్ని ఎక్కడ పడ్డాయి? ముండ్ల తొప్పుల్లో పడ్డాయి, ముండ్ల పొదల్లో పడ్డాయి. ఎదగనిచ్చాయా? ఎదగనివ్వలేదా? ఎదగనివ్వదు అది. దాన్ని నువ్వేం చేయాలా? కాల్చేయాలంటే వడిగా. ఆ మాట ఎంత చక్కగా ఉందో. ఆయనంట వడిగా పరిగెత్తి. ప్రభునందు మన జీవితంలో కాల్చివేయడానికి వడిగా పరిగెడతారామా? మన జీవితంలో ఏదో ఒక కానిది బయలుదేరింది. ఉదాహరణకు పక్కింటి ఆవిడ మీదే ఏదో ఒక పోట్లాట కొరకాయ హృదయంలో ఒక బీజం పడింది. ఏ బీజం? ఏదో ఒకటి పక్కనింటి కనుక ఏదో వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాగానే ఇప్పుడు నువ్వేం చేయాలా? వడిగా పరిగెత్తాలి. ఎక్కడ పరిగెత్తాలా? మోకరించడానికి పరిగెత్తాలి. ప్రభువా, ఇది నా జీవితంలో ఏం చేయబడింది? కనబడింది. నువ్వు అది తీసేసావనుకో, నువ్వు అది కాల్ చేసావనుకో, ఆటోమేటిక్గా ఏమవుద్ది? నెమ్మది వస్తుంది. మన జీవితంలో ఎన్నో పర్యాయములు ఈ గచ్చ పొదలను మనం ఏం చేయట్లేదు, వడిగా బయలుదేరట్లా. తీద్దాములే, చేద్దాములే, చెందుదాములే, ఇంకా సమయం ఉంది కదంటే అదేమవుతుంది? అది బలిసిపోతూ ఉంది, అది కండబట్టేస్తూ ఉంది, అది లోతుకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు అంత తొందరగా అది లోకంలో సామెత ఉంది, మొక్కై వంగనది మానై వంగదు. ఇప్పుడు నువ్వు వంగాలంటే ఎట్లా ఉంచాలా? నిన్న ఆ సూలూరుపేట నుంచి వరప్రసాద్ గారు వచ్చారు మన దగ్గరికి పరిచయకి. నిన్న సాయంత్రం ఆయన ట్రైను అక్కడ కడియంలో నర్సరీలో చూద్దామంటే తీసుకెళ్ళాం. వాళ్ళు ఎంత చక్కగా ఉంచుతూ ఉన్నారు. ఇప్పుడు అది తీగ ఏం చేస్తూ ఉన్నారు? ఒక పేరుకి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వెల్కమ్ అని బోర్డులు ఉన్నాయి. వెల్కమ్ దేంతో రాశారంటే పెయింట్తో కాదు, దేంతో? మొక్కతో. అది ఎట్లాగా ఆ పేరు రాసి దాని చుట్టూ అల్లి ఇప్పుడు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? పెంచుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఎంత చక్కగా ఉందో. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. మనము ఎప్పుడో తీస్తామంటే, ఎప్పుడో కాలుస్తామంటే అవదు. నువ్వేం చేయాలా? వెంటనే కాల్చేయాలి. చదవండి మాట మరలా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. 3వ వచనం. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలు బలురక్కసి చెట్లను ఒకవేళ నుండి నీడదా. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. యుద్ధము చేయువాని వలే. యుద్ధము ఎప్పుడు వస్తుంది? అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి.
సిద్ధంగా లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే కొన్ని పర్యాయములు మనము అంటే యుద్ధం చేయాలంటే అది అన్ఎక్స్పెక్టెడ్గానే ఒక ఆయన ఆ, నాతో ఆ, ఒక మాట చెప్పాడు. వైజాగ్ నుంచి వస్తూ ఉన్నాం. ఆయన కొత్త కారు కొనుక్కున్నాడు. నేనేమో సేవకుల మీటింగ్కి వెళ్ళాను. మా మా అన్నయ్య ఒక ఆయన ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అంటే వైజాగ్లో ఉన్నాను. ఒరే మంచిదేరా బాబు, ఒరే మా ఫ్రెండు పలానా బ్యాంకులో చేస్తాడు, ఆడు కొత్త కారు కొనుక్కున్నాడు, డ్రైవింగ్ రాదు. ఏం రాదు? ఎవడో డ్రైవింగ్ పెట్టుకున్నాడు కానీ వాళ్ళ అన్స్పెక్టర్ మానేసాడంట. కొంచెం వచ్చేటప్పుడు నువ్వు ఆయన కారులో రారా, కొంచెంసేపు డ్రైవింగ్ చేయాలంటే సరే అయితే మరి నాకు ఎంత పని అవుతుంది అని చెప్పాను. ఎంత ఆ సమయం వరకు ఉంటాడు అని చెప్పి ఆయన వచ్చాడు మీటింగ్ కాడికి. నన్ను తీసుకెళ్ళాడు ఆయన బండి ఎట్టేసి కారులో బయలుదేరాడు. ఎందుకు ఆయన ఈ బ్యాంకుకి చేయకముందు నేవీలో పనిచేశాడు ఆయన. ఆ మాట ఈ మాట వచ్చిన తర్వాత ఏదో పిచ్చవాడి మాట ఒక ఆయన చెప్పాడు. మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన ఒక దినాన వైజాగ్ వచ్చాడు. వైజాగ్ వస్తే ఆయన శాస్త్రవేత్త మొత్తం మీద ఎందు నిమిత్తం వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్నాడు. 2 రోజులు 3 రోజులు ఆయన ఏంటది ప్రోగ్రాం అక్కడ ఉంది. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఢిల్లీ నుంచి ఆయనకి ఫోన్ వచ్చిందంట. అంటే అంత పెద్దవారు కాబట్టి నువ్వు అర్జెంటుగా రావాలంటే చాలా ముఖ్యమైన పని అంట. ఇది ఆయన చెప్పాడంట స్టాఫ్కి, అలాగ అర్జెంట్ ఫోన్ వచ్చింది వెళ్ళిపోవాలా అంటే అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఏమండి పగలు మనము ఇక్కడి నుంచి ఫ్లై అవ్వగలం కానీ రాత్రి మాటలు ఫ్లై అవ్వడం అంటే విమానంలో వెళ్ళడానికి అనువైనటువంటి సంగతులు రాత్రి కాలంలో పొద్దున వరకు ఉంటే పొద్దున ఏం చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆయన అన్నాడంట సరే మంచిదే. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తెల్లవారు వరకు వాళ్ళని ఆపుతాము. మరి ఇప్పుడు యుద్ధం వస్తుంది, అప్పుడు ఏం చేస్తారని అడిగాడు. ఇప్పుడు యుద్ధం వస్తే తెల్లారి యుద్ధం చేస్తామంటే ఊరుకుంటారా? టేబుళ్ళు ఊరుకుంటారా? ఇంకో 4 మామూలుకి వేస్తారు వీళ్ళకి లేదని కదా. అప్పుడు అందరూ కలిసి కాగడాలు లాంటివి మొత్తం మీద వెలిగించి అంతా నుంచుని అప్పటికప్పుడు ఆ ఫ్లైట్ని ఫ్లై చేశారంట, ఎగిరిందంట. అంటే యుద్ధం చేయవాలంటే సిద్ధంగా ఉండాలని దాని అర్థం. యుద్ధం చేయడం ఎలా ఉండాలి? ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మన ఆర్మీలో ఇవంతా అంటారు, వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగే, ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఈ సమయంలో అయితే ఈ సమయంలో వారు ఎలా ఉంటారు? సిద్ధంగా ఉంటారు. మన జీవితంలో మనది ఆత్మీయ పోరాటం. మంది ఏ పోరాటం ఇది? భౌతికమైనది కాదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ శత్రువు ఏది మన దేశానికి ఉండే శత్రువు అప్పుడప్పుడు యుద్ధం చేస్తాడు. లేదా అప్పుడప్పుడు మేము ఉన్నామని ఏదో నిరూపించడానికి ఏదో చేస్తాడు. కానీ సైతాన్ గాడు చూశారు, వీడు నిత్యము యుద్ధమే, వీడు నిత్యము పోరాటమే. ఇప్పుడు ఈ పోరాటంలో మనం ఏం చేయాలా? జయము పొందాలంటే ఇవి మన జీవితంలో ఉండకూడదు. ఏముండకూడదు? బలు రక్కసి చెట్లు ఉండకూడదు, గచ్చపోదలు ఉండకూడదు. కనబడినవా ఏం చేయాలా? వాటిని తీసేయడం కాదు సుమా, తీసేస్తే అది ఇంకో చోట అక్కడ వస్తుంది. అది అర్థమవుతుందా? కాల్చేయడమే. కాల్చేస్తుంటే మళ్ళీ అది ఏం చేయదు. కాల్చేయడం అంటే మళ్ళీ ఏం చేయదు, కనబడదు. కాల్చేస్తే మళ్ళీ కనపడదు. కాల్చేయాల. గచ్చపోదలు ఉంటాయి. గచ్చపోదలు అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఇప్పుడు అవి మన జీవితంలోనికి వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలా? కాల్చేయాలి. చదవండి ఆ మాట, 3వ వచనం. యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి ఒడిగా జొచ్చి తప్పక వాటిని ఏం చేస్తాడంట? నీ జీవితంలో కాల్చేయాలి. ఏది వచ్చినా ఏం చేయాలా? కాల్చేయాలి. చూడండి, కిందకి రండి. ఇలాగును జరగకుండా జనులను ఎలా జరగకుండా? అవి పెరగకుండా. ఇది ఇంకా మంచిది కదా.
కనబడితేనే కాల్చి, ఇవి పెరగకుండా ఏం చేయాలా? ఇవి కనబడకుండా ఏం చేయాలా? ఎవరిని ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి. చదవన మాట 5వ వచనం, ఇలాగూ జరగకుండా జనులను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన ప్రభునందు ప్రవీణ. ఇలాగూ జరగకుండా, అలా అంటే ఎలాగ జరగకంటే, గచ్చ పొదలు మొలవకుండా ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలా? గచ్చ పొదలను మొలవకుండా ఉండాలంటే, ముడతప్పులు మొలవకుండా ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలా? ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏముంటుంది? నెమ్మది ఉంటుంది, సమాధానం. ఎవరి మనసు నా మీద అనుకును వాని నేనేం చేస్తాను? పూర్ణ శాంతి గలవానిగా. ఎవని మనసు నా మీద అనుకును నేను వాడిని ఏం చేస్తాను? పూర్ణ శాంతి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, పూర్ణ శాంతి. ఇంకెవరి మీద అనుకున్నా క్రోధమే, ఇంకెవరి మీద అనుకున్నా కోపమే, ఇంకెవరి మీద అనుకున్నా నష్టమే. ఎందుకంటే ఆయన తప్ప నిన్నెవరును ఏం చేయలేరు? సమాధానపరచలేరు. ఆయన తప్ప నిన్నెవరును ఏం చేయలేరు? శాంతిపరచలేరు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు, ఆయన మీద ఆధారపడు. ఉదాహరణకు హన్నా పెనిన్నా ఉన్నారు. హన్నా పెనిన్నా వైపు చూసినంతసేపు నెమ్మది ఉందా? హన్నా పెనిన్నా వైపు చూసినంతసేపు శాంతి ఉందా? లేదు. హన్నా పెనిన్నా వైపు చూసినంతసేపు ఎలా ఉంది? దుఃఖమే. హన్నా ఒక దినాన ఎవరి వైపు చూసింది? ఆమె హృదయ విజ్ఞాపన అంతా నీళ్లు కుమ్మరించినట్టుగా ఏం చేసింది? కుమ్మరించింది. ఎవరి వైపు? అక్కడ పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారి వైపు చూసినా ఏముండదు. ఏమన్నాడు ఆయన? నువ్వు ఎంతకాలం మత్తురాలు వింటావు? ఆయన సరైన అభిప్రాయంతో లేడు. అయితే ఆయన వైపు చూసిన తర్వాత ఆయన ఇప్పుడు నాటి నుండి ఆమె దుఃఖముఖిగా నుండుట, మానివేశను. దుఃఖం పోయింది. ఎందుకంటే ఆయనను ఆశ్రయించింది. నీ జీవితంలో ఆయనను ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే నీ జీవితంలో ముండ్ల తొప్పలు పెరగవు. ఆసాపు ఆయనను ఆశ్రయిస్తేనే నెమ్మది పొందాడు. లేకపోతే అన్యులను చూసినప్పుడు ఏమైపోయాడు? ఆయన జీవితంలో ఎన్ని మొక్కలు మొలిసిపోయినాయో. మనమేంటయ్యా ఎలా ఉన్నాం? దేవుణ్ణి నమ్ముకుని అలా బలంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మరణం ముందు యాతన లేవు, వారు ఏది చేసినా లాభమే. అప్పుడు ఎంత ఎంత పెరిగిపోయిందో ఎవరి జీవితంలో? ఆసాపు జీవితంలో. అయితే ఆయన చేసిన పని చూడండి. కీర్తన గ్రంథం 73వ కీర్తన 16వ వచనం. ఆయనను దీనిని తెలుసుకునే వాళ్ళని ఆలోచించినప్పుడు అది చేయాల్సిన పని. ఆసాపుకు ఈయనకు ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? అవన్నీ చూసి 73వ కీర్తనలో మొదటి 3వ చరణం కానీ మనం చూస్తే, భక్తిహీనుల క్షేమం నాకంట పడినప్పుడు. వాళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారు. భక్తిహీనులు ఎలా ఉన్నారంట? ఇప్పుడు ఇది ఆయన హృదయంలో ఏమైంది? గచ్చపోద. ఇది ఆయన హృదయంలో ముండ్ల తొప్ప. ఇది ఆయన హృదయంలో బలురక్కసి చెట్టు. ఇది ఇలా పెరిగి అయితే ఆయన చేసిన పని నువ్వు నేను చేయాలి. 16వ వచనం, ఆయనను దీనిని తెలుసుకునే వాళ్ళని ఆలోచించినప్పుడు ఎక్కడికి పోయాడు?
నువ్వు ఎక్కడ పోతాం? పక్కింటి వాళ్ళకి పోతాం. ఇప్పుడు వాళ్ళే నువ్వు ఆవిడ కలిపి ఇంకేం చేస్తారు? ఇంకా ఎక్కువైపోద్ది మనకి. ఇది ఇంకా ఎక్కువైపోద్ది. ఇది ఎంత ఎక్కువైపోద్ది అంటే ఒక దినాన్ని దేవుని విడిచిపెట్టి అంత అయిపోద్ది ఇది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? దేవుని దగ్గరికి వెళ్ళా, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, వెనకింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, లేదా పై ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఇంక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. కానీ ఆసాబు ఎక్కడికి వెళ్ళాడు? ఆసాబు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పరిశుద్ధ స్థలంలోనికి. అప్పుడు వారి అంతమేంటో దేవుడు చెప్పాడు. వారు కాలు జారు చోటనే వారు పడితే మళ్ళీ తిరిగి, మనము నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి. మరి శ్రేష్టమైన సంగతి నీ జీవితంలో ఏమైనా గచ్చబోతులు ఉన్నాయా? నీ జీవితంలో ఏమైనా బొర్రకసి చెట్లు ఉన్నాయా? నీ జీవితంలో ఏమైనా ముండతప్పలు కనబడుతూ ఉన్నాయా? నీ జీవితంలో క్రోధం ఉందా? ఇప్పుడు నువ్వేం చేయాలా? యుద్ధము చేయు వాని వలె ఒడిగా పరిగెత్తి వాటిలోనికి చొచ్చి వాటిని ఏం చేయాలా? కాల్చేయాలి. ఇది ఎవరికి వస్తుంది? అందరికి వస్తుంది. పాస్టర్కి వస్తుంది, విశ్వాసకి వస్తుంది. అయితే దీన్ని ఏం చేయాలి? నువ్వు కాల్చేయాలంటే ఎక్కడికి రావాలా? ఆయన పరిశుద్ధ స్థలంలోకి రా. అప్పుడు ఆయన వాక్యం ఏం చేస్తుంది? మనలో ఉండే అపవిత్రతను, మనలో ఉండే కాని సంగతులను కడిగేస్తుంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఆ మాట ఎంత చక్కగా రాశాడు. 27వ అధ్యాయం యెషయా గ్రంథకర్త 4వ వచనంలో, నా ఎందుకు క్రోధం లేదు, ఒక మత్సరముగా గచ్చపుదలు కానీ బరు రక్కసి చెట్లు కానీ నాకు కనబడినలా యుద్ధము చేయు వాని వలె ఒడిగా పరిగెత్తి వాటిలోనికి జొచ్చి వాటిని ఏం చేస్తాడు? ఆయన కాల్చి వేస్తాడు. నీ జీవితంలో ఈ అనుభవంలోనికి రా. ఏ అనుభవంలోకి వస్తావు? కాల్చివేసే అనుభవంలోనికి రా. ఎక్కడ రావాలా? కాల్చి వేయబడాలంటే ఆయన సన్నిధికి రా. ఎక్కడికి వెళ్ళినా కాల్చబడవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కాల్చబడవు. నువ్వు ఇంటికి వెళ్ళినా, పొరుగింటికి వెళ్ళినా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా, ఆఖరికి పాస్టర్ దగ్గరికి వచ్చినా, కానీ నువ్వు దేవుని సన్నిధికి రా. ఆయన ఏం చేస్తాడు? నిన్ను శుద్ధ సువర్ణం వలె చేస్తాడు. నీలో ఉండే ఆ కానివన్నీ కాల్చేస్తాడు, అన్నీ తీసేస్తాడు. ఆయన ఉంటే ఇవేమీ ఉండవు. ఆయన ఉన్న చోట క్రోధం ఉండదు. క్రోధం ఉందంటే ఆయన లేనట్టే అర్థం. ఆయన ఉన్న చోట అసూయ ఉండదు. అసూయ ఉందంటే ఆయన లేనట్టే అర్థం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. హృదయంలో అవి ఉంటే ఆయన ఉండడు. నీ హృదయంలో ఆయన ఉండాలంటే ఏం పోవాలా? అసూయ పోవాలా. నీ హృదయంలో ఆయన ఉండాలంటే క్రోధం పోవాలి. నీ హృదయం ఆయన ఉండాలంటే కాని సంగతులు అన్నీ పోవాలి. పోతే ఆయన ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉంటాడా? ఉంటాడు. కాబట్టి ఎంత ధన్యకరమైనటువంటి సమయం ఇది. దీన్ని నువ్వు మరణము చేసుకుంటూ, ప్రభా గచ్చపొదలు, బలురక్కసి చెట్లు నాలో లేకుండా నన్ను శుభ్రపరిచి కాల్చివేసి ఫలభరితమైనటువంటి వాడిగా చేయమని నువ్వేం చేయాలి? దేవుని ప్రార్థన. ఈ బలురక్కసి చెట్లు, గచ్చపొదలు ఏంటంటే దేవుని యొక్క నామము లేదా దేవుని యొక్క వాక్యాన్ని ఎదగనివ్వకుండా శపించబడినవి. వీటి నుంచి విడిపించబడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి విడిపించబడి మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము చేయ. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారం ప్రభుదైన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. రేపు జాన్ సామ్యూల్ షారా వివాహం ఉంది చిన్నకొండేపూడిలో. ఆ వివాహం కొరకే ప్రార్థన చేయండి. తర్వాత 27వ తారీఖు శుక్రవారము తాడేపల్లిలో మరి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ మీటింగ్ ఉంది. దాని కొరకే ప్రార్థన చేయండి. 28వ తారీఖు షైనీ ఎంగేజ్మెంట్ ఉంది. దాని కొరకే ప్రార్థన చేయండి. రేపు 26వ తారీఖు సిస్టర్స్ మీటింగు నీలాద్రిపురం. అక్కడికి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే అందరూ వెళ్ళాలని ప్రభు పేరిట మనం. ఆదివారం ప్రభుదైన పరిచయ ఉదయం శంభరంలో, మధ్యాహ్నం సీఎంలో ప్రార్థన చేయండి. తర్వాత విజయ మరి రైల్వే ఎగ్జామ్ రాస్తూ ఉంది ఉద్యోగం కొరకై. ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేయండి. 28 దివ్య రాస్తుంది. ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేయండి. 29 మరలా విజయ రాస్తుంది.
ఆ బిడ్డ కొరకే ప్రార్థన. రాకపోకలను దేవుడు తోడేయండి, తగిన జ్ఞానం ఇచ్చి నడిపించినట్లుగా. శుభశ్రీకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దినం కూడా బిడ్డ ఎగ్జామ్ రాస్తూ ఉంది. ఆ బిడ్డ కొరకే కూడా మీ ప్రార్థనలో ఎడతెగ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తాం. 10th ఎగ్జామ్స్ కొన్ని అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 3 ఉన్నట్టున్నాయి. వాటి కొరకే కూడా, ఆ బిడ్డల కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. పెర్సికి మెర్సికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. సుకీర్తి వెళ్ళింది. సుకీర్తి కొరకే కూడా అక్కడ బిడ్డ హాస్టల్లో ఉంటా ఉంది. ఆ బిడ్డ చదువు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చెప్పండి. రోజే కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డకు చేతి మీద గడ్డేసింది, దాన్ని ఇప్పుడు రిమూవ్ చేయడానికి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి, భవిష్యత్తులో ఎటువంటి కీడు లేకుండా సంపూర్ణ స్వస్థత బిడ్డ కొరకై రోజే కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. సుగుణ కొరకు ప్రార్థన చేయండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లుగా. కొంత బీపీ ఉంది, తగ్గేటట్టుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రవీణ్ రాజుకి బాగానే ఉందండి, వెళ్తున్నాడా స్కూల్కి? ప్రవీణ్ రాజు కొరకు ప్రార్థన చేయండి, రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళాలా. ఆ బిడ్డ కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి ఇచ్చారు. యెషయా గ్రంథం 27:4 ద్వారా మాతో మాట్లాడారు. నా ఇందుకు క్రోధం లేదు, గచ్చపదురు బలుడక చెట్లకు వెళ్ళ నా కనబడినట్లా యుద్ధము చేయు అని వలె ఒడిగా వాటిలో వచ్చి వాటిని కాల్చివేయదునని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎన్నో బలురక్కసి చెట్లు గచ్చపదులు ఉన్నాయి, వాటిని కాల్చివేయడానికి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. వాటి నుంచి నన్ను విడిపిస్తున్నాడు. వాటిని కాల్చివేయడానికి నీ యొక్క వాక్యమని అగ్నిని పంపించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో పర్యాయములు కాల్చివేయక దానిని మరి అట్లా ఉంచి నష్టపోయినటువంటి సంగతులు కలిగి ఉన్నటువంటి వాడిని కనికరించి వాటి నుంచి విడిపించి సహాయపడుతున్నాడు. కాల్చివేటి కొరకే నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆసాపు నీ సన్నిధికి వచ్చాడు, ఎంత క్షేమం పొందాడు, ఎంత నెమ్మది పొందాడు. నా జీవితంలో రాక నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. కనికరించి నీ సన్నిధిని ఆశ్రయించి వాటిని విడిచిపెట్టి కాల్చివేసి మేలు పొందుడి కొరకై నన్ను సిద్ధపరుస్తున్నాను. మీతో సమాధాన పడుట కొరకై నన్ను సిద్ధపరుస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన మానవుల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నీ ప్రజలు నీ ఇంటికి తెచ్చిన ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకిస్తున్నాను. విజయ్ ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉంది, సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. ప్రభా దివ్య 28వ తారీఖు ఎగ్జామ్ రాయాలి, సహాయపడుతున్నాను. విజయ్ 29వ తారీఖు రాయాలి, సహాయపడుతున్నాను. తగిన జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నాను. ప్రభా మరి సోశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా ఎగ్జామ్ రాస్తూ ఉంది, సహాయపడుతున్నాను. మంచి జ్ఞానం బిడ్డకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాను. సుకీర్తి క్షేమంగా హాస్టల్లో చేరింది, అక్కడ గడిపే సమయాలు దేవునికరంగా ఉంచుతున్నాను. పెర్సిస్ మెర్సి కూడా వాళ్ళ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. రానున్న దినాల ఎగ్జామ్స్, సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహోదరి రోజే కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ చేతి మీద గడ్డ రిమూవ్ చేయడానికి ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఈ దినము మీరే సహాయపడుతున్నాను. డాక్టర్కి మంచి జ్ఞానం అనుగ్రహిస్తున్నాను. ఎటువంటి కీడు భవిష్యత్తులో లేకుండా సహాయపడుతున్నాను. నీ సంపూర్ణ తాకుడు స్వస్థత బిడ్డకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాను. సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత బీపీ ఎక్కువగా ఉంది, కనికరించి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారండి. ప్రవీణ్ రాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా కనికరించి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. రేపు జాన్ సామ్యుయల్ సారా వివాహము వచ్చినకుంటే ఇప్పుడు గెలగాల్లో సహాయపడుతారండి. 26 మరి నీలాద్రపురంలో సహోదరుల కుడిక సహాయపడుతారండి. 27 ఏలింలో మరి గోల్డెన్ జూబ్లీ మీటింగ్ ప్రభా సహాయపడుతారండి. 28 శైని వివాహం శైని ఎంగేజ్మెంట్ సహాయపడుతారండి. 29 ఆదివారం ప్రభు పరిచర్య
ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రాముఖ్యంగా మరి కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి పక్షంగా నీ కృపను విస్తరింపజేస్తారండి. ఇప్పుడు నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారితో పాటు వారి ప్రార్థన తర్వాత నేను కూడా అందరి కొరకే ప్రార్థించినట్లుగా, మరి కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థించినట్లుగా, సంఘాల కొరకే ప్రార్థించినట్లుగా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. 21వ తారీఖు జరిగినటువంటి ఆ కూడికల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా ఉంచారు. ఎంతోమంది పాలు పొందారు. ఎవరింటికి వారు వెళ్ళారు. నేను నీ దైవదాసుడు మరి వరప్రసాద్ గారు, మృదుల గారు వచ్చి పరిచయం ముగించుకుని ఉదయం 4 గంటలకు ఇంటికి చేరారు. మీకు ఇలాగూ ప్రభా అందరికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి కూడా మరోసారి మిమ్మల్ని స్తుతిస్తాను. ప్రాముఖ్యంగా బాప్తిస్మం పొందిన బిడ్డలు ఆత్మీయంగా బలపడి నీ యొక్క సేవ సహాయపడుతారండి. ప్రభా శ్యామ్ జోనాథన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఏం చదవాలో ఆయనకి మీరు బోధిస్తారండి. మీరు వాగ్దానం ఇచ్చారు. నమ్మదగిన దేవుడు, మీరే సహాయపడుతారండి. సన్ని విషయంలో కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనములు. బాబీ కూడా యూక వెళ్ళాలి తలుస్తూ ఉన్నాడు. మీ చిత్తమైతే ఏదైనా ద్వారం తెరిచి మహిమ తెచ్చుకుంటారండి. ఇక శత్రు ఈ దేశాలు కొన్ని యుద్ధాల మీద యుద్ధాలతో ఉన్నాయి. వాటికి నెమ్మదిని గ్రహిస్తారండి, సమాధానాన్ని గ్రహిస్తారండి. ఎంతోమంది కలవరపడుతూ ఉన్నారు ఆ యుద్ధాల దాన్ని బట్టి. కొంతమంది చనిపోయారు, కొంతమంది నష్టపోయారు. జ్ఞాపకం చేసుకునండి. ఆ యొక్క దేశాధినేతలతో మాట్లాడుతురండి. వారి హృదయాలను తిప్పి సమాధానపరిచి నెమ్మదితో ముందుకు సాగినట్లుగా మీ చిత్తానుసారంగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నాడు. వారికి ప్రార్థన ఆత్మను గ్రహిస్తున్నాడు. మాలో మన తప్పులు, గచ్చపొదలు, బలు రకసి చెట్లు తీసివేయబట్టు కొరకాయి మీరే మీ సహాయం దయచేస్తున్నామని, మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మీ కృపను విస్తరింపజేస్తున్నామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.